అమ్మాయిలో ఎక్స్ ఉండవు, సమ్ టైమ్స్ అబ్బాయిలో స్పమ్ క్వాలిటీగా ఉండదు. అవును అలాంటి సందర్భాలలో వీళ్ళు ముందే కన్సెంట్ అనేది అడుగుతారు, మీకు డోనర్ స్పమ్ కావాలన్నా, అవును అది అది తెలిసి లేదంటే మీకు డోనర్ ఎగ్స్ కావాలన్నా కావాలని అనేది అడుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ డోనర్ ఎగ్ డోనర్ స్పర్మ్ కన్సెంట్ ఇచ్చి వీళ్ళు తీసుకుంటే దట్స్ ఫైన్, ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ కన్సెంట్ లేకుండా పేషెంట్ వచ్చారు కాబట్టి మనం సక్సెస్ రేట్ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా ఎంబ్రియోన్ రెడీ చేసి ప్లేసింగ్ చేసేస్తే మన పని అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి టైంలో జరిగే ఇల్లీగల్ మాల్ ప్రాక్టీసే ఈ రోజు మనం మాట్లాడుకునే అంటే వాళ్ళకి ఎందుకు అనిపించి ఉంటుందో డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పి. ఓకే, డిఎన్ఏ టెస్ట్ నేను కేసు ఒకసారి వీడియో ఇవన్నీ చూడడం ఏంటంటే, ఆ బాబుకి చిన్నప్పుడే ఇప్పుడే క్యాన్సర్ ఏదో అటాక్ అయింది, సమ్ ఏదో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అని అది ఐడెంటిఫై అయిందని చెప్పేసి అని వాళ్ళు మా ఇంట్లో ఎవరికి లేదు కదా ఇలా వస్తుంది అని చెప్పేసి అని డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ తో తయారైన బేబీ అని అనుకున్నారు. కరెక్ట్. సో డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఫాదర్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వనప్పుడు దెన్ దే ఫౌండ్ దట్ ఓకే ఇది మా స్పర్మ్ కాదు, ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఇలాంటివి చాలా వరకు జరుగుతూనే ఉంటాయి, కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఎందుకు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోయిందంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్. ఎందుకు నెగ్లిజెన్సీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటున్నానంటే, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక రేట్ కార్డ్ని డిఫైన్ చేసి పెట్టాలి. క్లినికల్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ క్లినికల్ రూల్స్ ప్రకారము ఏ ట్రీట్మెంట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది రేట్ కార్డ్ డిఫైన్ అయి ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ రేట్ కార్డ్లో కూడా ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ బాడీ డిఫైన్డ్ రేట్ కంటే మించి ఉండకూడదు. అవును. కానీ ఎక్కడైనా మీరు చూసారా ఇప్పుడు దాకా? ఎక్కడైనా రేట్ కార్డ్స్ చూసారా? నో. ఏ ట్రీట్మెంట్కి కూడా ఇప్పుడు దాకా నాకు తెలిసి రేట్ కార్డు నార్మల్గా చూపిస్తారు తప్ప దానికి అడిషనల్గా ఏవేవో చెప్పేసి వీళ్ళు డిస్పెన్సరీస్ అని ఇవన్నీ అది లెసర్ ఆఫ్ ద ఇష్యూ కదండి. ఇప్పుడు అలా చూస్తే ఆల్ హాస్పిటల్స్, ఎవ్రీ హాస్పిటల్ ఒక గుండె ఆపరేషన్ కి ఇక్కడ 6 లక్షలు అవుతుంది, ఇంకో చోట 3 లక్షలు అవుతుంది, ఇంకో చోట పెద్ద ఫెసిలిటీస్ ఇచ్చామని చెప్పి 8 అవ్వచ్చు. సో దాన్ని పరిధిలోకి తీసుకోవడానికి కంటే కూడా నేను అడిగేది ఈ మాల్ ప్రాక్టీస్ కి క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ లో నేను అక్కడికి వస్తున్నాను. మాల్ ప్రాక్టీస్ జరగడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ స్టేజ్కి ఎదగాలంటే ఏంటి? సక్సెస్ రేషియోని చూపించాలి. సక్సెస్ రేషియో ఎప్పుడు చూపించగలుగుతారు? పేషెంట్ వచ్చి పేషెంట్కి మనకు కావాల్సిన డెలివరబుల్స్ ఇచ్చినప్పుడు ఈ పేషెంట్ ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ చేస్తారు. బయటికి వెళ్ళి మేము సోన్సో క్లినిక్కి వెళ్ళాం, ఆ సోన్సో క్లినిక్లో డాక్టర్ గారు మంచిగా చేశారు కాబట్టి మాకు సక్సెస్ అయింది. ఈ మౌత్ పబ్లిసిటీ ఎప్పుడు జరుగుతుందంటే, ఈ పేషెంట్కి జరగని పేషెంట్కి కూడా మీరు ఎప్పుడైతే సక్సెస్ చేస్తారో దెన్ దే విల్ గివెన్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా క్లినిక్స్ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేయడానికి రీజన్స్ అంటే 2 ఇష్యూస్ ఉన్నాయి, 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి మనీ, 2 సక్సెస్. ఈ సక్సెస్ వల్లనే మనీ వీళ్ళకు బ్యాక్ వస్తుంది. సో వీళ్ళు ఇలాంటి చేయాల్సిన పరిస్థితులు దేనికోసం వచ్చాయంటే, మెడికల్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ లేవు. ఎవ్రీ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ వీళ్ళు చేయాలి. వీళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్లో ఉన్న విధంగా జిమెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా చేశారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కానీ పాపం పేషెంట్స్కి తెలియదు కదా.